ఓం విశ్వకర్మణే నమః. వెల్కమ్ టు రాంబాబు వాస్ దర్శిని. ఈరోజు మనకి స్వగ్రహ ప్రయోజనం. మనకి స్వగ్రహం అనేది లేకపోతే మనం చేసే పనికి పాజిటివ్ ఎనర్జీ మంచి అనేది మనకి సిద్ధించదండి. అందుకని కంపల్సరీగా మనం స్వగ్రహం ఉండాలండి. ఈ స్వగ్రహం లేనందువల్ల కొన్ని ఇబ్బందులు మనకు వస్తాయండి. ఇతరుల గృహంలో మనం ఉన్నాం అనుకోండి, ఒక గృహం ఉందండి, ఈ గృహంలో మనం ఉన్నాం అనుకోండి, 2 పోర్షన్లు అండి, తూర్పు పోయారు, ఇలా ఉన్నాం అనుకోండి, సౌత్ బజారు, తూర్పు రోడ్డు అండి, రోడ్డు, ఈస్టు, నార్త్, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, పడమర, వాయువు. ఇలా ఉన్నప్పుడు మనకి ఈ ఉత్తరం 3 రూపులు, దక్షిణం 3 రూపులు ఉన్నాయి అనుకోండి. ఇందులో యజమాని ఉన్నాడు అనుకుందాం, యజమాని. ఇందులో మనం అద్దెకుంటున్నాం అనుకోండి. ఇలా ఉన్నప్పుడు మనకి ఇందులో చేసే సౌత శ్రాద్ధ కర్మం లాంటి వివాహాలు, వ్రతాలు ఇలాంటివి చేసిన మంచి చెడు కూడా మనకి అంటవండి, మనకు దక్కవు. పూజలు, కన్యాదానం ఇలాంటి ఫలితాలు దక్కవండి. అలాగే శ్రాద్ధ కర్మలు, సౌతాది కర్మలు చేసినప్పుడు అది ఇంటి యజమానికి చెందుద్దండి. అలాగే మంచి కూడా ఇంటి యజమానికి చెందుద్దండి. అందుకని ప్రతి మనిషి గృహంలో ఉండి, స్వగృహంలో ఉండి మనం చేసే క్రతువులకి ప్లస్ పూజలు, పునస్కారాలు, వ్రతాలు, కన్యాదాని ఇలాంటి ఫలాలు మనం అనుభవించాలంటే కంపల్సరీగా స్వగృహ ప్రయోజనం ఉండాలంటే మనం సొంత ఇల్లు ఉండాలండి. తప్పదు, కంపల్సరీగా సొంత ఇల్లు ఉండాలండి. ఇంకా ముఖ్యంగా ఎలాంటి శుభకార్యాలు చేసినా మనకి ప్రయోజనం ఉండదండి. అందుకని మనకి అశుభకార్యాల్లో కూడా వానకి వెళ్తుందండి, శుభకార్యాల్లో కూడా వానకి రిజల్ట్ ఉంటుందండి, బ్యాడు చెడు కూడా. అందుకని మంచి చెడు ఆయనకే ఉంటుంది, మనకి ఉండదు. అందుకని స్వగ్రహ ప్రయోజనాలు ఉన్నప్పుడు మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది మనం గ్రహించాలండి. నమస్కారం. Thanks you for watching. Don't forget to like, comment, share and subscribe and click the bell icon.